మీ ఐడి కార్డు ఫోటో సైన్ చేసి ఇచ్చి ఈ ఫామ్ ఇస్తేనే, ఒకవేళ ఈ ఫామ్ కనుక బిఎల్ఓ మీకు ఇచ్చి మీరు కనుక బిఎల్ఓ మీకు ఇచ్చినాక కూడా ఈ ఫామ్ మిస్ చేస్తే మీ ఓడిపోయినట్టే. మీరు ఈ ఫామ్ బిఎల్ఓకి ఇచ్చి రసీదు తీసుకుంటేనే మీరు బిఎల్ఓకి ఇచ్చినట్టుగా కన్ఫర్మేషన్. ఒకవేళ ఓటు రాకపోతే ఫైట్ చేయడానికి ఉంటుంది. నేను బిఎల్ఓకి ఇచ్చాను నాకు రసీదు ఇవ్వలేదన్నా కుదరదు. ఇది అర్థం చేసుకోవాలి. కంపల్సరీ ఈ ఫామ్లు మీరు దాచుకోవాలి. వాళ్ళు సంతకం పెట్టి మీకు ఇచ్చిన ఫామ్ని వాళ్ళు తీసుకెళ్లేటప్పుడు ఒక ఫామ్ మీకు ఇస్తారు కాబట్టి అది దాచుకోవాలి. 87 ముందు పుట్టిన వాళ్ళైతే ఏదైనా గుర్తింపు కార్డు ఫోటో ఇస్తే వాళ్ళకి ఐడి కార్డు వస్తుంది, మ్యాపింగ్ కాని వాళ్ళు. 87 తర్వాత పుట్టిన వాళ్ళైతే తల్లిదండ్రుల్లో ఒకరిది, 2004 తర్వాత పుట్టిన వాళ్ళైతే తల్లిదండ్రులు ఇద్దరిది బర్త్ సర్టిఫికెట్ ఫోటో ఇవన్నీ కూడా ఇప్పుడు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఇవన్నీ ఇస్తేనే ఓటర్గా నమోదు కాబడతారు. అలాగే ఇందాక సోమశేఖర్ గారు చెప్పారు, ఇప్పుడు మనం ఎన్నికలప్పుడు తిరుగుతూ ఉంటే